సాయిబాబా గుడికి అయితే వచ్చేసాము. చూడండి, తెల్లాపూర్. తెలుసా ఫ్రెండ్స్, మీకు తెలియని వాళ్ళు ఉంటే వెళ్ళండి, చాలా బాగుంటుంది. చాలా సంవత్సరాల నుండి ఉంది ఇది గుడి. ఇప్పుడు 15 years బ్యాక్ వెళ్ళిన నేను, మళ్ళీ ఇప్పుడు వెళ్ళిన. ఇంకా గుడి లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. కరెక్ట్గా ఇంక ఇప్పుడిప్పుడే అందరు వస్తున్నారు. హారతి టయానికి ఇంకా చుట్టుపక్కల వాళ్ళంతా మెల్లగా వస్తున్నారు. ఇప్పుడిప్పుడే మేము వెళ్ళినప్పుడైతే ఎవ్వరూ లేరు. ఇంకా తర్వాత అయితే ఫుల్ అయిపోయారనమాట. ఇక్కడ ఎవ్రీ థర్స్డే సండే 2 రోజులు భోజనాలంట. గురువారం ఆదివారం వారంలో 2 సార్లు పెడతారంట. అంతకుముందు ఎప్పుడో ఒకసారి తిన్నా నేను. ఈరోజు కూడా ఉన్నాయి భోజనాలు. ఇంకా జనాలు ఎవరు లేరు కాబట్టి తొందర అయిపోయింది. అక్కడ మొక్కుకొని గుడి లోపల వరకు పంపించారు. ఇక్కడ కొన్ని గుళ్ళకి ఇప్పుడు లోపల వరకు పంపించట్లేరు. ఇదైతే బాబా పాదాలు పెడతారు కదా, బాబా కన్నా ముందు అదనమాట. అక్కడ కూడా బాబా కూర్చున్న విగ్రహం ఉంది. ఎక్కడ ఉండదు, అక్కడ ఉత్తి పాదాలే ఉంటాయి ఏ గుడిలో అయినా. ఇక్కడ బాబాది కూడా ఉంది. ఇక్కడ మెయిన్ గుడి అన్నమాట. ఆ లోపలికి వెళ్ళి బాబా కాళ్ళు మొక్కి అంత లోపలికి పంపించారు. ఈ మధ్య ఎక్కడ అట్లా తాకనియట్లేరు. అదొక సంతోషం అయింది నాకైతే. మొత్తం బాబాని మొత్తం కాళ్ళు పట్టుకొని ఇట్లా అంతసేపు పంపిస్తున్నారంట లోపల వరకు. పూజ స్టార్ట్ అయింది, హారతిస్తున్నారు. చాలా రోజుల తర్వాత బాబా దగ్గరకు పోయి మొక్కుకోవడం అయింది. ఇంకా భోజనాలు వచ్చాము, పిల్లలంతా వడ్డిస్తున్నారు. చిన్న బాబు కూడా చూడండి నీళ్ళు వస్తున్నాను. ఎవరికి ఇష్టమే తలిపోయవచ్చు. నేను కూడా కొన్ని ఆకులు వేసాను చూడండి కొద్దిసేపు. ఇంకా వెళ్ళిన వాళ్ళు ఎవరమైనా చేయొచ్చు కదా. వేసి వచ్చి కూర్చున్నాము. భోజనాలు అయితే పెట్టారు. ఇంకా పెట్టినాక కొద్దిసేపు బాబా మంత్రం చదివించారు అందరినీ. ఇక్కడ అందరు ఒకేసారి మొత్తం పెద్ద హాలు 100 మంది పడతారు. ఎన్ని వందల కెపాసిటీ ఉన్నది. మొత్తం అందరూ ఒకేసారి మొత్తం అంతా వడ్డీయడం అయిపోయినాక అందరు ఒకేసారి తినాలన్నమాట. ఇంకా బాబా మంత్రం అయిపోయినాక తినేసాము. అది ఈరోజు అయితే హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.